చేస్తున్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు మరొక అమెజాన్ హాల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. కాదు స్కిన్ కేర్ కాదు బట్టలు కాదు, ఈ రోజు వచ్చాను హ్యాండ్ బ్యాగ్స్ తో అనమాట. అసలు చాలా రోజులు అయిపోయింది తెలుసా నేను ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కొని. సో మొన్న అన్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు మంచి మంచి హ్యాండ్ బ్యాగ్లు నాకు చాలా తక్కువ ప్రైజెస్ కి హ్యూజ్ డిస్కౌంట్స్ లో దొరికాయి. సో ఎంతకన్నా మంచి టైం దొరకదని చెప్పి నేను తీసుకున్నా. నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. వీటన్నిటిది లింక్స్ అన్నవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేయండి. అండ్ నా ట్యాన్ చూసారా ఫుల్ గా రిమూవ్ అయిపోయింది. లేదు ఏ క్రీములతోని దేనితోనే రిమూవ్ అవ్వలేదు. స్విమ్మింగ్ కి వెళ్ళాం అనమాట 2 days లైన్ గా రాత్రి పూట, అంటే లైక్ 7-8 ఆ టైంకి స్విమ్మింగ్ కి వెళ్ళా. ఆ బ్లీచ్ వాటర్ వల్ల నా ట్యాన్ అయితే చాలా 50% మోర్ దాన్ 50% ట్యాన్ అయితే రిమూవ్ అయింది. ఈ ట్యాన్ వచ్చింది కూడా స్విమ్మింగ్ వల్లే కదా. డే టైంలో సన్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేయడం వల్ల వచ్చిన ట్యాన్ మళ్ళీ ఒక ఆల్మోస్ట్ 4 రోజుల తర్వాత ఆ స్విమ్మింగ్ వల్లే కొంచెం వరకు పోయింది. సో చేతులు ఫేస్ అన్నిట్లో ట్యాన్ చాలా వరకు పోయి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ పర్స్ వచ్చేసి ఈ పర్స్ తీసుకున్నాను. ఎన్ని రోజుల నుంచి నేను ఇలా ఎంబ్రాయిడరీ ఉన్న పర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇది ఇలా మల్టీ కలర్ ఉండడం వల్ల అన్ని డ్రెస్సుల మీదకి సూట్ అవుతుంది. మెయిన్లీ కాటన్ సారీస్ మీదకి చాలా బాగుంటది. ఇట్ లుక్ వెరీ క్లాసీ అనమాట. మంచి ఎంబ్రాయిడరీ ఉంది. ప్రైస్ కూడా చాలా తక్కువే. అండ్ ఇది ఇలా బటన్ ఉందన్నమాట. మనం స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదా ఇలా క్లచ్ లాగా పట్టుకుని ఉందాం అనుకుంటే కూడా బాగుంటది అనమాట. నాకైతే పట్టుకుని ఉండడమే ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింపుల్ గా జస్ట్ మనకేం అక్కర్లేదు, ఒక ఫోను, కొంచెం డబ్బులు, 1-2 కార్డులు, మహా అయితే బండి కీస్, అంతే కదా. సో నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అన్నది షేర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అండ్ నేను ఈ మధ్యన మాత్రం చీరలు కట్టుకోవాలని మస్తు డిసైడ్ అయ్యాను అనమాట. ఇప్పుడు కట్టుకోకపోతే ఇంకెప్పుడు కట్టుకోలేను అన్న విషయం నాకు అర్థమైపోయింది. సో ఏవేవి నేను చేయాలనుకుంటున్నానో లిస్ట్ రాసుకుని ఒక్కొక్కటి లెక్కన టిక్కులు పెట్టేసుకోవాలి అనిపించింది. సో ఇంకొకటి ఈ బుచ్చి పర్స్ తీసుకున్నా. దిస్ ఇస్ పింక్ కలర్ వెరీ గ్లిటరీ పర్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఓపెన్ చేస్తే ఎంత ఉంటుంది. సో లోపల మనకి చైన్ కూడా ఉంటుంది. స్లింగ్ బ్యాగ్ లాగా సైడ్కి వేసుకోవాలనుకుంటే కూడా ఇంత స్పేస్ ఉంటుంది అనమాట. లైక్ ఒక ఫోన్ పడుతుంది, కొంచెం డబ్బులు యాజ్ యూజువల్ నేను మీకు చెప్పినట్టుగా ఒక లిప్స్టిక్ అలాంటివి పడతాయి. ఇది నా నెక్స్ట్ బ్యాగ్. మీరు ఇలాగా హ్యాండ్ కూడా వేసుకోవచ్చు, ఇలా బాగుంటుందిలేండి. ఇలా హ్యాండ్ కూడా వేసుకోవచ్చు, లేదా క్లచ్ లాగా కూడా పట్టుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది అనమాట. ఇలా క్లచ్ లో పట్టుకుంటే కూడా బాగుంది. సో వెరీ బ్యూటిఫుల్ పింకిష్ కలర్ అనమాట. దిస్ ఈస్ మై సెకండ్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది మధ్య నాకు అమెజాన్ లో తెగ కనిపిస్తుంది ఈ కలర్. ఇందులో 3-4 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటది. నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో లైక్ హ్యాండ్ బ్యాగ్ ఫ్రీగా కూడా నేను ఎక్కడికైనా వెళ్ళే స్టేజ్ ఆఫ్ లైఫ్ కి వచ్చాను అనమాట. లైక్ నేను మొన్న 2-3 ప్లేసులకి వెళ్ళాను. జస్ట్ నా ఫోన్ ఒక్కటే పట్టుకుని నేను వెళ్ళా. లేదంటే నార్మల్ ఇప్పటి వరకు లైక్ ఒక హ్యాండ్ బ్యాగ్, అది కూడా పెద్ద హ్యాండ్ బ్యాగ్, దాంట్లో ఒక స్పేర్ డ్రెస్, శానిటైజర్, వాటర్ బాటిల్, కొద్దిగా స్నాక్స్, ఇంకా ఒకటి కాదు పిల్లలకి సంబంధించిన సంతంతా పట్టుకోవాల్సి వచ్చేది. అబ్బా ఇప్పుడు నాకు అనిపించింది ఓకే నా పిల్లలు పెద్ద అయిపోయారు, ఐ కెన్ లీడ్ మై ఇండిపెండెంట్ లైఫ్ ఫ్రమ్ నౌ అనిపించింది. జస్ట్ ఫోన్ పట్టుకుని వెళ్ళాను. కార్లో ఎలాగో వాటర్ బాటిల్ ఉంటుంది కాబట్టి ఓకే అనమాట. లిటరల్లీ పిల్లలకి టీషర్ట్లు మార్చక్కర్లేదు ఇప్పుడు. వాళ్ళు ఏమి దే కెన్ కంట్రోల్ దెమ్ సెల్ఫ్ అన్న ఒక చాలా మంచి ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసే టైం వచ్చింది. జస్ట్ డూ ఇట్. నీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటెన్షన్ ఆర్ ఏమంటారు ఎవ్రీ మూమెంట్ లో నువ్వు కావాలి అనే స్టేజ్ నుంచి నా పిల్లలు పెద్ద అయిపోయారు అన్న ఫీలింగ్. ఇట్స్ రియలీ ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మీరు న్యూ మామ్స్ అయితే ఈ ఫీలింగ్ కోసం మీరు ఎదురు చేస్తుంటారు. టైం చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. నాకు మొన్న కుషాల్ పుట్టినట్టు అనిపించింది. ఇప్పుడే వాడు 3rd క్లాస్కి వచ్చాడు. సో ఈ టైంని మీరు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తొందరగా పెద్ద అయిపోతారు, చాలా తొందరగా. పిల్లలు ఎలా అంటే డేస్ పెద్దవిగా ఉంటాయి, వీక్స్ అండ్ మంత్స్ చిన్నవిగా ఉంటాయి, సంవత్సరాలు అయితే చాలా చిన్నవిగా ఉంటాయి. సో ఈ టైంని మీరు ఎంజాయ్ చేయండి. తర్వాత పెద్ద అయిపోయిన తర్వాత మీరు ఏం కావాలంటే అవి చేయొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. మస్తు ఉంటుంది లైఫ్, ఓకేనా. ఇది వచ్చేసి చాలా స్పేషియస్ ఉంటుంది. ఎందుకో నాకు మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేసా. సో అంతే. అండ్ ఈ లోపల కూడా ఒక మధ్యలోని పార్టీషన్ ఉంటుంది, ఒక ఫోన్ పెట్టుకోవడానికి అన్నిటికీ పౌచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. లైక్ ప్రిటీ డీసెంట్ బ్యాగ్ అని చెప్పొచ్చు. అండ్ కింద కూడా ఇవి ఇచ్చారు ఎక్కడైనా పెట్టినప్పుడు మరీ చెత్తగా అయిపోకుండా. సో మనం బ్యాగ్ ని ఇలాగా సూట్ కేస్ లాగా క్యారీ చేయొచ్చు, దాని తర్వాత స్లింగ్ బ్యాగ్ లాగా క్యారీ చేయొచ్చు, చిన్నది పెట్టుకోవచ్చు. లైక్ యూ కెన్ యూస్ మల్టిపుల్ వేస్ అన్నమాట. ఇది మన నెక్స్ట్.
ఎక్కడి నుంచి ఆగిపోయిందో. ఇది ఈ బ్యాగ్ కుషన్ బ్యాగ్ అన్నమాట. ఇది నేను తీసుకున్నాను, నాకు చాలా చాలా నచ్చింది అని చెప్పి తీసుకున్నా. మీకు ఎలా అనిపించింది అన్న నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ మధ్యన ఈ గిరిఫ్లు అయిపోయిన తర్వాత ఇట్స్ జస్ట్ బ్రాండింగ్, క్వాలిటీ కాదు డిఫరెంట్ అని వచ్చింది కదా, అందుకోసం ఇది నాకు నచ్చింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గోల్డెన్ క్లచ్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇలాగా ఇది ఎలా ఓపెన్ అవుతుంది. ఇది కూడా చీరలకు చాలా బాగుంటుంది అని తీసుకున్నా. ఇలా వేసుకోవచ్చు. ఇది ఒక స్టడీగా ఉండే క్లచ్ అనమాట. అండ్ ఫస్ట్ చూపించాను చూడండి ఆ ప్యాటర్నే, బట్ ఇట్ లుక్స్ లిటిల్ డిఫరెంట్. ఇది ఒకటి క్యూట్గా అనిపించింది నాకు ఎందుకో చాలా. వీటన్నిటిది లింక్స్ అన్నవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, దీనికి కూడా ఈ స్లింగ్ బ్యాగ్ది కూడా ఈ చైన్ ఉంది. సో ఇవి నేను తీసుకున్న 5 బ్యాగ్స్ అనమాట. కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను నా ఓన్ స్టైల్ నుంచి. నాకు ఓన్ స్టైల్ అంటే ఏం లేదు, ఎప్పుడు ఏది నచ్చితే తీసుకుంటాను అనుకోండి, అది వేరే విషయం. కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అని నాకు అనిపించింది. వీటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.